మాటలు విని ఉన్నాం. చాలా శ్రేష్టమైన మాటలు మనము విని ఉన్నాము. అందులో కుండ, మనమైతే అందులో విషము ఏర్పడినప్పుడు విషము తీయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చిన పరిస్థితిని అన్నగారు వివరించారు. అవును, మన స్థితి ఎలాగ ఉందో మనము చాలాసార్లు తెలుసుకుంటూనే ఉన్నాము. దేవుడు మనకు చేసిన మేళ్ళు, దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పదిగా విని ఉన్నాము. ఈ సందర్భంలో వాక్యానికి ధ్యానంగా హెచ్చరికలకు వెళ్ళే ముందు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము, పేజీ కొత్త నిబంధనలో 17, పేజ్ నంబరు 18వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరోసారి చదువుకుందాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. వాక్య ధ్యానం కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతమైన దేవా, నీ మహోన్నత ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇంతవరకు ఆరాధన కార్యక్రమంలో క్రమముగా మర్యాదగా నడిపించినందులకై మీకు స్తోత్రాలు ప్రభువా. మీ బలలో చేయి వేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే యోగ్యంగా పవిత్రంగా అందులో చేయి వేసి ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపజేయండి. అలాగే ప్రభువా, ఎవరైతే అయోగ్యంగా అందులో చేయి వేశారో, మీ శరీరమని మీ రక్తమని వివేచింపక వారు చేయి వేసి ప్రభువా శిక్షావిధి కలుగుటకే తిని త్రాగి ఉన్నారని వారు మరచి ప్రభువా అందులో చేయి వేసిన వారిని దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించమని ప్రభువా, చదువున్న వాక్యము మా మధ్యలో ఉంచబడి ఉన్నది. మీరే మాతో మాట్లాడండి. నా మాటలు నా సొంత మాటలు కాకుండా మీ మాటలు వినిపించి, మీరే మీ ప్రజలకు కావాల్సిన వర్తమానాన్ని వినిపించి వారికి గ్రహించే మనస్సును, వినగలిగే చెవులను దయచేయండి. సాతాను వాడు అంధకార శక్తులను, వాడి కుతంత్రాలన్నింటిని లయపరచండి, అల్లరిని దూరపరచమని వాక్యాన్ని ప్రభువా ధ్యానించుండగా మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వినయంతో వేడుకొంచున్నాం తండ్రిని. చదువుకున్న ఈ వాక్యము చాలాసార్లు విని ఉంటారు. ఎంతో అనుభవం కలిగిన బోధకులు మన మధ్యలో ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. అయితే నాకు దేవుడు దయచేసిన వాక్యము ఆయన ప్రేరేపించిన కొలది నేను ముందుకు వెళ్ళాలని చెప్పి ఇష్టపడుతున్నాను. మనం చదువుకున్న భాగంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. అపాన్ దిస్ రాక్, నా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ ఇక్కడ కనిపించింది. అయితే సంఘము దేవుని యొక్క హృదయ స్పందన. హృదయము నిరంతరము కొనసాగే ప్రక్రియ, నిరంతరము అది జరిగే ప్రక్రియ. ఒకవేళ ఆ హృదయ స్పందన ఆగిపోతే మనిషి మరణిస్తాడు. ఈ సంఘము అనేది దేవుని యొక్క హృదయ స్పందన. సంఘము దేవుని యొక్క నివాస స్థలము, అలాగే దేవుని యొక్క శరీరము. సంఘము దేవుని యొక్క ఆలయము, సంఘము పవిత్రాలైన పెళ్లి కుమార్తె.
ఈ అందమైన సంఘం కోసం కాలం సంపూర్ణమైనప్పుడు దైవకుమారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఉద్భవించి పాపమెరగని వాడిగా జీవించి ఆయన పాపమును మోసుకొని శిలువ మీదకి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచుట ద్వారా తన శిష్యులైనటువంటి ఆయన శిష్యులు కొందరు ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానాన్ని ప్రకటించినప్పుడు ఆ సువార్తకు స్పందించిన అక్కడ ఉన్నటువంటి వేల కొలది మంది ప్రజలు మొదటగా సంఘంగా చేర్చబడ్డారు. సంఘం అనే మాట ఈ కొత్త నిబంధనలో ఇక్కడే, అనగా ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మొట్టమొదటిసారిగా ఇక్కడే స్టార్ట్ అవుతుంది సంఘం అనే మాట ఈ కొత్త నిబంధనలో. కానీ తన శిష్యులైనటువంటి మరి ఆయన శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు ఆయన యొక్క మరణము, ఆయన యొక్క భూస్థాపన, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసి సువార్తకు వెళ్ళి ప్రకటించినప్పుడు అనేకులు రక్షింపబడ్డ తర్వాత సంఘంగా చేర్చబడిరి అనే మాటలు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో కనిపిస్తాయి. సరే, దేవుడు కట్టే సంఘము ఇప్పుడు మనం కట్టుకున్న ఈ మందిరంలాగా కాకుండా దీనికంటే ఒక పరిమితి, దీనికి ఒక కాలం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత ఇది కొలాప్స్ అయిపోతుంది. కానీ దేవుడు కట్టే సంఘము స్థిరమైనది, శాశ్వతమైనది. ఇట్స్ పర్మనెంట్. అది శాశ్వతమైంది. అంత మాత్రమే కాదు, ఆత్మీయమైనది. పాత నిబంధనలో దేవుని సంఘమునకు సాదృశ్యమైనటువంటి ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దేవుడు తన దాసుడైనటువంటి మోషేను వాడుకున్నాడు. మోషేను ఏర్పాటు చేసుకొని దేవుడు తనకు బోధించిన కొలది అక్కడ ఉన్నటువంటి మోషే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని యొక్క ప్లాన్ ప్రకారంగా, ప్రణాళిక చొప్పున ఆ యొక్క దేవుని సంఘంకు సదృశమైనటువంటి ప్రత్యక్ష గుడారము కట్టబడ్డది. తిరిగి తన దాసుడైనటువంటి సొలొమోనును జ్ఞాపకం చేసుకొని ఆయన్ని వాడుకొని దేవుడు ఏం చేశాడంటే మందిరం కట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన ద్వారా ఒక మందిరము కట్టబడింది. తద్వారా దేవుని మహిమ ఆ మందిరంలో ఉండాలని చెప్పి వారికి అక్కడ ఆ యాజక ధర్మం జరిగించడానికి కొందరిని లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత పక్కన పెడితే దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. అది కాలక్రమేణా ఏమైపోయింది, ఆ మందిరం కూడా కాల్చివేయబడింది. దాని గుమ్మంలన్నీ కాల్చివేయబడ్డాయి. అలాగున మందిరము కూల్చివేయబడింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ దేవుడు తన సంఘాన్ని కట్టుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. ఈ మందిరము మనం ఇందాక చెప్పుకున్న రీతిగా స్థిరమైనది, శాశ్వతమైనది, ఆత్మీయమైనది. ఈ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ దేవుడు తన సంఘాన్ని కట్టడానికి తానే స్వయంగా ఏ మనిషిని వాడుకోలేదు, ఏ ప్రవక్తను వాడుకోలేదు, ఏ భక్తుని వాడుకోలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? తానే స్వయంగా చొరవ తీసుకున్న విధానం అమోఘం. ఆయన తన సంఘాన్ని కట్టడం కోసం ఆయన తీసుకున్న చొరవ చాలా గొప్పది. పాత నిబంధనలో దేవుని సంఘమును దేవుడు ఎన్నుక చేసుకున్నటువంటి తన దాసుల ద్వారా మరి ఏర్పాటు చేశాడు. క్రొత్త నిబంధనలో దేవుని సంఘంను దేవుని కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కట్టడానికి బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత తాను తీసుకోవడం మాత్రమే కాదు, తాను మోశాడు.
బాధ్యత, కొన్ని బాధ్యతలు మనకు ఉంటాయి. ఈ కుటుంబ బాధ్యతలని, సంఘ బాధ్యతలని, అవన్నీ మనం పరిపూర్ణంగా నెరవేర్చం. కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, ఇంకా సమాజంలో ఏదైనా ఉద్యోగం కలిగి ఉంటే ఉద్యోగ బాధ్యతలు అని అవన్నీ మనము సరిగా నెరవేర్చం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘాన్ని కట్టుటకు క్రొత్త నిబంధనలో సంపూర్ణంగా ఆయన చేసిన పనితీరు చాలా గొప్పది. మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఇదే 16వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. 16వ అధ్యాయం మొదటి నుండి చదివితే, అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయనను అడగగా. ఇక్కడ చూడండి, సద్దూకయ్యులు పరిసయ్యులు యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయనను శోధించుటకు, ఆయన దేవుడు అన్న విషయాన్ని మరచి, ఆయన దేవుడు అనే విషయాన్ని గ్రహింపక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయనను అడగగా. 4వ వచనంలో ఆయన ఒక కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు అక్కడికి వచ్చారు యేసుప్రభును పరిశోధించాలని చెప్పి. ఆయన దేవుడని గ్రహింపక, ఆయన దేవుడని ఎరగక ఆయన్ని శోధించడానికి వచ్చి, మాకు ఒక అద్భుతం చేయండి, ఆకాశంలో ఒక అద్భుతం కనబడాలి, మాకు సూచక్రియ చేస్తే మేము ఆనందిస్తాం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. యేసు ప్రభు ఈ 16వ అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారులైన చెడ్డతరం వారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సంఘము సూచక్రియతో ఆరంభించబడుతుంది. ఒక అద్భుతమైనటువంటి సంఘటనతో సంఘము ఆరంభించబడుతుంది. అయితే అది పాత నిబంధనలో యోనాను గురించిన సూచక్రియే, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సూచక్రియలు అంటే అద్భుతాలు. అదేంటో కాదు, అద్భుతాలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈడ ఒక అద్భుతం జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఒక సూచక్రియ జరుగుతుంది అని చెప్తే అది నాకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు ఎవరు ఉండరు. కానీ ఆ యొక్క అద్భుతం తెలుసుకోవాలా, దాని గురించి వినాలా, దాన్ని చూడాలా అని అనేకులు ఉంటారు. అవసరమైతే ఆ అద్భుతాలు, మహాద్భుతాలు, సువార్తల కోసం, లేకపోతే ఆ యొక్క అద్భుత కూడికల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటి అద్భుత క్రియలు కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు అడుగుచున్నారు. యేసు ప్రభు దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభును ఎందుకు వెంబడించారు అంటే కేవలము ఆయన వెంబడించినది సూచక్రియలు అడగడానికి. ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తాడు, ఆయన చేయాలి అని చెప్పి అడగడానికి ఇష్టపడి వెంబడించేవారు సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు అంటే వారు ప్రత్యేకించబడిన వారు, వాళ్ళు స్పెషల్ పీపుల్ అన్నట్టు. వారు ఏ విషయంలో ప్రత్యేకించబడిన వారు? మోషే ధర్మశాస్త్రంలో ప్రత్యేకించబడిన వారు. అయితే యూదుల సనాతన ధర్మం ఉంటుంది కదా, ఆ సనాతన ధర్మము, ఆ యొక్క మత ప్రావీణ్యతలో ప్రత్యేకింపబడిన వారు. మూడవదిగా ఉపవాసం కొరకు ప్రత్యేకించబడిన వారు. ఉపవాసం చేయుటలో వాళ్ళలాగా ఉపవాసం చేసేవారు మనం ఇక్కడ ఎవ్వరం ఉండము. వారు ఉపవాసం చేస్తే నిష్ఠ కలిగినటువంటి ఉపవాసం చేస్తారు. అలాంటి ఉపవాసం కలిగి ప్రత్యేకంగా ఉన్నటువంటి వారు, తమ్మును తాము కనుపరచుకున్నట్లో ప్రత్యేకించబడిన వారు, షో పీపుల్. ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగింది, నేను కనబడాలా, నేను కనిపించాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. నేను ప్రత్యేకంగా అందరిలో స్పెషల్గా కనబడాలి, ఒక గుర్తింపు నాకు కావాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. అలాంటి
గుంపు ఈ పరిసయ్యులు తమ్మును తాము కనపరుచుకుంటలో ప్రత్యేకించబడినవారు. ఇన్ని ప్రత్యేకతలున్నా దేవుడు వారికి లేకపోవట విషాదకరం. అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, బాగానే ఉంది. ధర్మశాస్త్రం అంతటినీ స్పష్టంగా తూచా తప్పకుండా పాటిస్తారు. అందులో ఒక పొల్లైనను వాళ్ళు విడిచిపెట్టకుండా పాటిస్తారు, బాగానే ఉంది. యూదుల యొక్క పద్ధతులు, మత సాంప్రదాయాలు అన్నిటినీ పాటిస్తారు, బాగానే ఉంది. ఉపవాసం ఉండటంలో నిష్ట కలిగి ఉంటారు, బాగానే ఉంటుంది. కానీ దేవుడు వారికి లేకపోవట విషాదకరం. దేవుడు వారిలో లేడు. పరిసయ్యులు, అలాగే సద్దూకయ్యులు వారొక గుంపు. యేసు ప్రభు చనిపోయాడు, అంత మట్టుకే. ఆయన చనిపోయి తిరిగి లేవలేదు, పునరుత్థానాన్ని నమ్మరు వారు. వాళ్ళు ఈ యొక్క సద్దూకయ్యులు దేవుని పునరుత్థానాన్ని లేదని బలంగా నమ్ముతారు. ఎంతమంది చెప్పినా, ఎన్ని ఆధారాలు చూపించినా వారు నమ్మరు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు వద్దకు వచ్చి మాకు సూచక్రియ కావాలి, మాకు అద్భుతం కావాలి అని చెప్పి ఆయన్ని అడుగుచున్నారు. ఇలాంటి వారు వచ్చి యేసు ప్రభును మాకు అద్భుతం కావాలి, మాకు అద్భుత క్రియను కనపరచాలి అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన్ని అడిగారు, ఆయన కనపరచలేదు. కనపరచకుండా ఆయన అలా అడిగిన వారిని దేవుడు తన నోటితో పలికిన కష్టతరమైన పదం, మనకిష్టంగా ఉండదు ఆ పదం. అలాంటి కష్టతరమైనటువంటి మాట ఏమంటున్నాడు? వ్యభిచారులు అనే విషయం మనందరికీ స్పష్టంగా మనకు తెలుసు. ఆ మాట అంటే వ్యభిచారులైన చెడ్డతరము. ఇక్కడ చూడండి, వ్యభిచారులైన చెడ్డతరము అని అక్కడ దేవుడు ఎందుకో ఈ కఠినమైన పదాన్ని వాడి ఉన్నాడు అంటే, ఇక్కడ చూడండి, సూచక్రియను లేక అద్భుతాన్ని అడిగేవారు ప్రతి తరంలో ఉన్నారు. ఈ తరంలో లేరా? ఈ తరంలో కూడా ఉన్నారు. ఇక్కడ లేరా? ఇక్కడ కూడా ఉన్నారు. మన మధ్యలో కూడా ఉన్నారు. అయితే సూచక్రియను అడిగేవారు ప్రతి తరంలో ఉన్నారు. అలా అడిగే ప్రతి వారు వ్యభిచారులైన చెడ్డతరము. అద్భుతాలని కోరుకునేవారు వ్యభిచారులైన చెడ్డతరం. ఇది నా మాటలు కావు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు, నా సొంత మాటలు ఏం కాదు. అయితే జరిగించేవారు, సూచక్రియలు అద్భుతాలు చేసేవారు ఉంటారు కదా, జరిగించేవారు, వారంతా కూడా వ్యభిచారులే. దేవుని దృష్టిలో వ్యభిచారులే. యేసు ప్రభు ఒకే ఒక్క సూచక్రియ గురించి మాట్లాడుట ఇక్కడ చూస్తున్నాం. చూడండి, 4వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ ఒకే ఒక్క సూచక్రియ గురించి మాట్లాడుతున్నాడు. అది యోనాను గురించిన సూచక్రియ. యోనా గురించి మనందరికీ తెలుసు. యోనా ఏ విధంగా పంపబడ్డాడు, ఏ విధంగా చేప మింగివేసింది, బయట ఏ విధంగా మరి కక్కివేయబడ్డాడు, 3 దినాలు ఎక్కడున్నాడు, అదంతా మనం చాలాసార్లు విని ఉన్నాం. అయితే యోనాను గురించిన సూచక్రియ తప్ప ఇంకా దేని గురించి మాట్లాడడం లేదు దేవుడు. అయితే అది కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి యేసు ప్రభు చేసే సూచక క్రియ, యేసు ప్రభుల వారు చేసే సూచక్రియ, అదే యేసు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము అనే యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము అదొక్కటే చాలా ప్రాముఖ్యమైంది. అదొక్కటే చాలా ప్రాముఖ్యమైంది. ఇదొక్కటే అద్భుతాలన్నిటికంటే మహాద్భుతం. మిరాకిల్ ఆఫ్ ది ఆల్ మిరాకిల్స్. అంతకంటే గొప్పదైన సూచక్రియ ఇంకా మరొకటి అనుగ్రహింపబడలేదు. ఆ యోనాను గురించిన సూచక్రియ అంటే యేసు ప్రభుల వారు తను చేయబోయే సూచక్రియను గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతాలన్నిటికంటే మహాద్భుతం, దాన్ని మించిన అద్భుతం ఇంకొకటి లేదని బల్లగుద్ది చెప్పవచ్చు. అయితే దేవుడు అలాంటి సూచక్రియను మన జీవితంలో జరిగించున్నాడు. ఈ సూచక్రియ కొరకు గొప్ప క్రయం చెల్లించబడింది.
గొప్ప క్రయం చెల్లించబడింది. ఏదన్నా వస్తువు కావాలంటే మనం ఏం చేస్తాము? డబ్బులు చెల్లించాలి. ఏదైనా క్రయ విక్రయాలు జరుగుతుంటాయి కదా. అయితే ఆ క్రయ విక్రయాలు జరిగేటప్పుడు మనం ఏదైనా క్రయము చెల్లిస్తే మనకు వస్తువు లభిస్తుంది. అయితే ఈ సూచక్రియ చెల్లించాలంటే గొప్ప క్రయం చెల్లించబడింది. అదే సిలువలో కాల్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్తం, నిర్దోషమైనటువంటి రక్తం, ఆ ప్రభుల వారు మనందరి కోసం చేసినటువంటి సూచక్రియ ఆశ్చర్య కార్యాలన్నిటికంటే మహా ఆశ్చర్య కార్యం, అద్భుతాలన్నిటికంటే మహా అద్భుతం. అలాంటి సూచక్రియ మరి దేవుడు మనందరిలో జరిగించాడు. కానీ మనం ఇంకా సద్దూకైలలాగా, పరిసయ్యులలాగా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా సూచక్రియలను అడుగుతూనే ఉన్నాం, ఇంకా అద్భుతాలు కోరుకుంటూనే ఉన్నాం. ఎన్నిసార్లు మనం సూచక్రియలను అడగలేము? వ్యక్తిగతంగా అడుగుతాం, కుటుంబ పరంగా మనం అడుగుతాం. వ్యక్తిగతంగా, దేవా నా జీవితంలో అద్భుతం చేయు. ఏం అద్భుతం చేయాలి? ఇంకా దేవుడు నిన్ను రక్షించిండు, సరిపోదా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించిండు, సరిపోదా? దేవుడు నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా చేసుకొని ఉన్నాడు, సరిపోదా? అద్భుతాలన్నిటికంటే అద్భుతం కాదా? ఇంకా సూచక్రియలను అడిగేవారు. అలా అడిగేవారంతా డాష్, ఇందాక చదువుకున్నాం కదా, అలా అడిగేవారంతా వ్యభిచారులే. దేవుడు నీకు దయచేసినటువంటి రక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనాను గురించిన సూచక్రియ తప్ప మరేది అనుగ్రహించబడదు అని చెప్పబడి ఉంది. యోనాను గురించిన సూచక్రియ. యోనా గురించి మనందరికీ తెలుసు. యోనా ఎవరి కుమారుడు? అమిత్తాయి కుమారుడు. యోనా పాత నిబంధనలో ఉన్నటువంటి యోనా అమిత్తాయి కుమారుడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ యోనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఈ ప్రభు మన కోసం దేవుని కుమారుడైనటువంటి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాత నిబంధన యోనా దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. కొత్త నిబంధన ఉన్నటువంటి యోనా ఆయనే వాక్కు అయి, వాక్యమై ఈ లోకానికి వచ్చాడు. పాత నిబంధన ఉన్నటువంటి యోనా మరి వాక్కుకు వేరుగా ప్రయాణం చేశాడు. దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే ఇంకొక చోటికి ప్రయాణం చేశాడు. ఈ కొత్త నిబంధన ఉన్నటువంటి యోనా దేవునితోనే ప్రయాణం చేశాడు. దేవుని చెప్పిన మాటకు లోబడి ఆయనతో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. పాత నిబంధన ఉన్నటువంటి యోనా సముద్ర మార్గంలో ప్రయాణం చేశాడు. ఈ కొత్త నిబంధన ఉన్నటువంటి యోనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి ప్రయాణం చేసిండు. ఆ యోనా సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తే ఈ యోనా పరలోకంలో ఉన్నటువంటి అత్యున్నతమైన హై ప్లేస్, ద మోస్ట్ హై ప్లేస్ నుండి తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి ప్రయాణం చేసి వచ్చాడు. యోనా ఓడలో ఉన్నాడు. యేసు ప్రభు లోకంలో ఉన్నాడు, లోకంలో నివసించాడు. నీ కోసం, నా కోసం ఈ భ్రష్టు పట్టిన ఈ పాపిష్టి లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకంలోనికి వచ్చాడు. యోనాను బట్టి తుఫాను వచ్చింది. యోనాను బట్టి తుఫాను ఆగిందా? వచ్చిందా? వచ్చింది. యేసు ప్రభుని బట్టి తుఫాను ఆగింది. యేసు ప్రభు తుఫాను ఒక్కసారి అలా ఆపినప్పుడు తుఫాను ఆగింది. యోనాను బట్టి తుఫాను వచ్చింది. యేసు ప్రభుని బట్టి తుఫాను ఆగింది. యోనాను బట్టి ప్రజలు ఇబ్బంది పడసాగారు. యోనా కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ యేసు ప్రభువును బట్టి ప్రజలందరూ, సర్వలోకము ఆశీర్వదింపబడింది. ఆ ఒక్క యేసు ప్రభు లేకుంటే ఈ లోకం ఏమైపోయేదు. యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదంలోకి వచ్చారు. అయితే యోనా సముద్రంలో పడవేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేయబడ్డాడు, శిలువ మీద పడవేయబడ్డాడు. యోనాను ఆ యొక్క చేప లేక మత్స్యం మృంగివేసింది. యేసు ప్రభును భూమి దాచిపెట్టింది. 3 రోజులు ఆయనను సమాధిలో ఉంచారు. 3వ దినాన మృత్యుని జయించి తిరిగి లేచాడు. ఆ భూమి
యేసు ప్రభును దాచుకుంది. సముద్రంలో ఉన్నటువంటి మరి ఆ యోనాను చేప కడుపులో, మరి ఆ 3 రోజులు చేప కడుపులో ఉన్నటువంటి యోన మరి ఆ చేప మృంగివేసిన తర్వాత అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు మాత్రము చనిపోయి భూమిలో దాచబడ్డాడు. అయితే యోన చేప గర్భంలో నుండి ప్రార్థన చేశాడు. యోన అక్కడ సముద్ర గర్భంలో ఉన్నటువంటి చేప గర్భంలో ఆయన ఉండి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తన గురించి తాను ప్రార్థన చేసుకుంటూ తను రక్షింపబడాలి, నేను నీ మాట వింటాను అన్నట్టుగా అక్కడ ప్రార్థన చేశాడు. కానీ యేసు ప్రభు సిలోమే నుండి ప్రార్థన చేశాడు. యోనా అక్కడ అవిధేయత చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించాడు. అయితే యోనా ఒడ్డున కక్కివేయబడ్డాడు. 3వ దినాన యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన లేపబడ్డాడు. యోనా సొర చెట్టు క్రింద కూర్చున్నాడు. ఇక్కడ యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంన కూర్చుండి ఉన్నాడు. తండ్రి ప్రక్కన కూర్చుండి నీ కోసం, నా కోసం, మనందరి కోసం విజ్ఞాపనలు ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. అక్కడ మనందరి కోసము ఆయన విజ్ఞాపన చేయుచూనే ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు పరలోకంలో తండ్రి వద్ద తన కుడిపార్శ్వన కూర్చొని మరి ఆయన విజ్ఞాపనలు చేస్తున్నటువంటి ఆయన మాట్లాడుతున్న మాటలు 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, 41వ వచనము, 41వ వచనము లాస్ట్ చివరి భాగము, 41వ వచనము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము చివరి భాగం. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా గురించి సూచక్రియ తప్ప మరి ఏది అనుగ్రహింపబడదు అన్నటువంటి ప్రభు ఆయన మాట్లాడుతున్న కంక్లూజన్ ఏంటో తెలుసా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడయ్యా, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి స్పష్టంగా వారికి చెప్పాడు. అయితే కొత్త నిబంధనటువంటి యోనా మన ప్రభువైన యేసుక్రీస్తు తరతరములకు రక్షణ ఆశీర్వాదం తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను సంఘంగా కట్టాలని చెప్పి కోరుతున్నాడు. సంఘంగా కట్టాలని చెప్పి ఆ ప్రభు కోరుచున్నాడు. సంఘంగా కట్టాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ సంఘంగా కట్టాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను కట్టాలంటే మొదట నువ్వు రక్షింపబడాలి. నేను రక్షింపబడ్డానన్నా, లేకపోతే నేను రక్షింపబడ్డ తమ్ముడు, నేను చాలా రోజులే, కొన్ని సంవత్సరాలు అవుతుంది, మరి చాలా రోజుల నుంచి నేను ఆరాధన చేస్తున్నాను, మరి సంఘంలో నేనే అన్నిటికీ ముందుండి సంఘ బాధ్యతలన్నీ తీసుకొని నేను నడిపిస్తున్నానని చెప్పి నువ్వు అనుకోవచ్చు. దేవుడు నిన్ను కట్టాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను సంఘంకి వస్తున్నా, చర్చ్కి వస్తున్నా, చర్చ్లో ఉన్న నా ద్వారానే అన్నీ జరుగుతున్నాయి నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు కట్టబడలేదు. ఇంకా కట్టబడాలంటే మనము ప్రత్యేకించబడాలి. ఎవరి నుండి ప్రత్యేకించబడాలి? ఎవరి నుండి మనము వేరుగా ఉండాలి? ఎవరి నుండి మనం సెపరేట్గా ఉండాలి? పరిసయ్యుల నుండి, శాస్త్రుల నుండి, ఈ లోకం నుండి, ఆచారాల నుండి. పరిసయ్యులు ఏం చేస్తున్నారు? మతాచారాలు నిష్ఠ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అయితే పరిసయ్యులు, శాస్త్రులు వారు దేవుని నమ్మడం లేదు. దేవుని యొక్క పునరుత్థానాన్ని కూడా సద్దూకయ్యులు కూడా నమ్మడం లేదు. మరి యోహాను సువార్తలో 19వ అధ్యాయం అనుకుంటా, అక్కడ పుట్టుగుడి అక్కడ కనిపిస్తాడు సువార్తలలో. అయినా యేసు ప్రభు ఆయనకు కళ్ళు ఇచ్చుటకు ఏం చేస్తాడంటే భూమి మీద ఉమ్మి వేసి, ఆ ఉమ్మి ద్వారా బురద వేసి కళ్ళకు పెట్టి ఆ కళ్ళు రప్పిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని చూసి ఆయన్ని అడుగుతారు, ఇది ఏ విధంగా జరిగింది అని చెప్పి అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన అంత అనవసరం, వాదోపవాదాలు అనవసరం. అరే ఇట్లెట్లా జరిగింది? అద్భుతాల గురించి మనం చూసేదంతా ప్రతిది అద్భుతాలన్నిటికంటే మహాద్భుతం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము, భూస్థాపన, పునరుత్థానము. ఉమ్మి ఏదన్నా
మన ఉమ్మి ఉంది కదా, యేసుప్రభు యొక్క ఉమ్మి కాస్ట్లీ, అది వేరే సంగతి. కానీ కాకపోతే ఉమ్మి చీపా కాస్ట్లీయా? అది ఖరీదైందా లేకపోతే మరి ఖరీదు లేనిదా? చీఫే కదా, అది పెద్ద అదేం కాదు కదా. ఉమ్మి ద్వారా మనకు ఆయన కళ్ళు లభించినాయి. వాక్యం గురించి మరి దేవుని యొక్క మరి హెచ్చరిక విన్నప్పుడు, లేకపోతే దేవుని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు వాదోపవాదాలు అనవసరం. దేవుని యొక్క మాటలు మనము విని పెడచెన పెట్టేవారంగా మనం ఉండకూడదు. ఉమ్మి చీప్, అక్కడ చీపు అనే దాన్ని ఉచితంగా లభించింది. ఆయనకు డబ్బులేం పెట్టలేడు, ఏదైనా ఇచ్చాడా అక్కడ ఉచితంగానే అలాగే రక్షణ కూడా మనకు ఉచితంగానే అనుగ్రహించబడింది. ఆ రక్షణను కాపాడుకుంటూ ఆయన్ని మహిమపరచాలి. ఆయన చేసిన యాగాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఆరాధనలో అన్నగారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన మధ్యలోకి తీసుకొని వచ్చారు. కుండ నీవు నేను, ఆ కుండ దేవుడు చేసినప్పుడు ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి మరి లోటుపాటులు లేకుండా, మచ్చ లేకుండా చేయబడినటువంటి కుండ ఉడకబెట్టిన తర్వాత అందులోకి విషము చేర్చబడింది. అవును, మన శరీరంలోనికి పాపం అనే విషము చేర్చబడింది. ఆ విషయాన్ని తొలగించటకు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఏ విధంగా అయితే పిండిని కలుపుట ద్వారా ఆ యొక్క విషము తొలగించబడింది, అలాగే మన జీవితాల్లో కూడా మన శరీరం అనే కుండ, ఆ కుండలో పాపం అనే విషము చేర్చబడి ఉంది. ఆ విషాన్ని తొలగించటకు మన ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయంగా చొరవ తీసుకొని ఈ లోకానికి తన సంఘాన్ని కట్టుటకు వచ్చాడు. సంఘం అంటే ఈ 4 గోడలు, ఈ పిల్లలు, ఇది కాదు సంఘం. ఇది కొద్ది రోజులు ఉండిపోయేదే. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ సంఘము ఏంటి అంటే శాశ్వతమైంది, స్థిరమైంది, ఆత్మీయమైనది. ఆ సంఘము దేవుడు మరి ఆ సంఘము పవిత్రురాలైన కన్యకగా మనం ఉండాలి అని చెప్పి ఆయన కోరుచున్నాడు. ఆ పవిత్రురాలైన కన్యకగా నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకోవాలి. అయితే దేవుడు నిన్ను కట్టాలని చెప్పి కోరుకుంటున్నాడు. అయితే మనము రక్షింపబడి ప్రత్యేకించబడకుంటే ఏ విధంగా కట్టబడతాం? పాత స్నేహం, పాత అలవాట్లు, పాత పద్ధతులు అన్నీ పాతయే. మనం ఏమాత్రం మారలేం. మందిర ఆవరణము ఆ యొక్క డోర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడొక వేషం, దాటిపోయిన తర్వాత ఇంకొక వేషం. ఉంటున్నామా లేదా? ఎవరిని వారే పరీక్షించుకోవాలి, వేరే వారిని పరీక్షించాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను కట్టాలని చెప్పి దేవుడు కోరుచున్నాడు. దేవుడు మనల్ని సంఘంగా కట్టాలని చెప్పి కోరుచున్నాడు. సంఘం కట్టాలంటే మనం ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించడం అనేది దైవ నియమము. దేవుడు అంటాడు, వెలుగు చీకటి నుండి వేరు కావాల్సిందే, పగలు రాత్రి నుండి వేరు కావాల్సిందే. దేవుడు అంటాడు, పరిశుద్ధులు అపరిశుద్ధులతో వేరు కావాల్సిందే. దేవుడు అంటాడు, సంఘము సమాజం నుండి వేరు కావాల్సిందే. సమాజం నిన్ను వెలివేస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది, నిన్ను హీనంగా చూస్తుంది, నీచంగా చూస్తుంది, నిన్ను ఒక పిచ్చివాళ్ళగా చూస్తుంది. కానీ నువ్వు వేరు కావాల్సిందే, ప్రత్యేకంగా నువ్వు ఉండవలసిందే. దేవుడు అంటాడు, దైవత్వం దయ్యాల నుండి వేరు కావాల్సిందే. కాబట్టి దేవుడు మనల్ని కోరేది ఒక్కటే, మనం పాతాళంలోకి వెళ్ళకుండా పాతాళం నుండి వేరే పరలోకానికి వెళ్ళే మార్గానికి మనము ప్రత్యేకించబడాలి. అలాగూ ప్రత్యేకింపబడితే తప్ప దేవుడు నిన్ను కట్టుకోవడానికి ఇష్టపడడు. అయితే మనం ఎంతవరకు వేరు కాకుండా ఉంటే అంతవరకు దేవుడు మనల్ని కట్టాలని ఇష్టపడడు. వేరు కావాల్సిందే, సపరేట్ అవ్వాల్సిందే, ప్రత్యేకించబడాల్సిందే. ప్రత్యేకంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనం చదువుకున్న భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయము చదువుకున్నాం కదా. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుడు కట్టినవాడు ఎంత ధన్యుడు! దేవుడు కట్టిన కుటుంబం ఎంత ధన్యకరమైనది! దేవుడు కట్టిన సంఘము ఎంత ఆశీర్వాదకరమైనది! నేను కట్టేదను అంటే అది ఇంకా కట్టబడలేదు. నేను కట్టేదను అంటే కట్టబడకపోతేనే కదా కట్టేదను అనే మాట మాట్లాడతాం. రక్షింపబడ్డాం, చాలా రోజులుగా సంఘంకి వస్తున్నాం, దూరంగా ఉంటున్నాం. నాకెందుకులే, వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకులే అని అనుకుంటున్నావా? దేవుడు నాకెందుకులే అనుకుంటే నీవు రక్షింపబడే దానవా వాడవా? ఆయన నిన్ను సంఘంగా కట్టాలనుకుంటున్నాడు. సంఘము ఒక అమరిక, అనేక అవయవుల కలయికతో ఒక శరీరం ఏర్పడ్డట్టుగా సంఘమంతా మనం ఏర్పడి ఉన్నాం. కుటుంబంగా మనము కట్టబడాలి, వ్యక్తిగతంగా మనము కట్టబడాలి. అయితే దేవుడు మనల్ని కట్టాలని ఇష్టపడుతున్నప్పుడు మనం ఆయన వద్దకు రావడానికి, సపరేట్ అవ్వడానికి మనం ముందుకు రావాలి. అయితే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనము రక్షింపబడ్డాం. ఆ బండ అయిన క్రీస్తుని ఆనుకొని ఆ బండ మీద మనము కట్టబడే వారంగా ఉండాలి. బండ బలంగా ఉన్నటువంటి బండ, స్థిరమైనటువంటి బండ, శాశ్వతమైనటువంటి ఆ బండ, ఆత్మీయమైన బండలోనికి మనము కట్టబడే వారంగా ఉండాలి. ఇంకా నామమాత్రంగా సంఘానికి వస్తున్నావేమో, ఇంకా సంఘ సహవాసం కలిగి ఉన్నావు, సంఘం అంటే ఏందో చర్చు గోడలు ఇవన్నీ అనుకుంటున్నావేమో. మారాలి. ఆ పరిసయ్యులు శాస్త్రులాగా మనం ఉండకూడదు. పండగ వాతావరణం మనము అవలంబించకూడదు. ఆదివారం రాగానే చర్చికి రాకూడదు. అట్లా కాకుండా ఆదివారం కాదు, అనునిత్యము అనుదినము ఆయన్ని ఆరాధించాలి. అనుదినము ఆయన్ని ఆరాధించి ఆయన్ని మహిమపరచాలి. కేవలము ఆదివారం మాత్రమే మన ప్రజెన్స్ లేకపోతే మన హాజరిచ్చినట్టుగా మనం ఇవ్వకుండా దేవుణ్ణి మనము ఎరిగిన వారమై ఆయన్ని ఆరాధించే బిడ్డలలో మనమందరము పాలిభాగస్తులుగా ఉండాలని చెప్పి హెచ్చరింపబడుచున్నాం. ప్రత్యేకింపబడినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా సెపరేట్ అయి ఉండాలి. సంఘానికి మనము వచ్చే వారంగా ఉన్నప్పుడు సమాజానికి దూరంగా ఉండాలి, లోకానికి వేరై ఉండాలి. అవన్నిటిలో ప్రత్యేకంగా ఉన్నప్పుడే మనము కట్టబడదాం. కట్టుటకు సమర్థుడైనటువంటి యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము. ఆయన కట్టలేడనుకో, నిన్ను ఒకవేళ ఆయన కట్టాలని ఇష్టపడలేదనుకో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు దశంభాగాలు ఇచ్చినా, మొక్కుబళ్ళు ఇచ్చినా, ఈ సంఘం అంతా నువ్వే కట్టిపించినా, లేకపోతే ఈ స్థలం అంతా నువ్వే ఇచ్చినా, నీ కరెంటు బిల్లు కట్టినా, ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంతా నువ్వు కొనిచ్చినా, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఆ వ్యర్థంలో మనము ఉండకూడదు. కట్టబడిన అనుభవంలోనికి మనం రావాలి. దేవుడు కట్టిన తర్వాత మనం ధన్యులంగా చేర్చబడాలని చెప్పి హెచ్చరించబడుచున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.